జియో సిమ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సిమ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇది మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కుర్రకారునే కాకుండా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ అందరి మన్ననలను పెంచుతోంది. కొన్ని చోట్ల కాల్స్ కలవట్లేదని, కొన్నిసార్లు డేటా పనిచేయట్లేదని కంప్లైంట్స్ వచ్చినా కూడా మార్చి 31 వరకు ఫ్రీ నెట్ కాబట్టి, కాల్స్ ఫ్రీ కాబట్టి దేశమంతా జియో సిమ్ అందరి ప్యాకెట్స్లోకి వచ్చేసింది. ఇక దీనికి కావాల్సింది 4G ఫోన్ కాబట్టి రిలయన్స్ కంపెనీ ఇప్పుడు 4G స్మార్ట్ ఫోన్స్ని కూడా కేవలం 3,000 రూపాయలకే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదే కనుక జరిగితే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, ప్రతి ఒక్కరి మొబైల్లో టాక్ టైం, ఫ్రీ నెట్ ఇలా అన్నీ అందుబాటులో ఉన్నట్లే. నరేంద్ర మోదీ కల నిజమవుతున్నట్లే. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం డిజిటల్ ఇండియా నాతోనే సాధ్యమని, అందరినీ డిజిటల్లోకి తీసుకురావాలని మోదీ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కళ కేవలం 24 నెలల్లో తీరబోతుందనే చెప్పాలి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, డిజిటల్ ఇండియా కాన్సెప్ట్, జన్ధన్, ఐడిఎస్, స్వచ్ఛ భారత్ ఇలా అన్నింటినీ సక్సెస్ చేశాడనే చెప్తున్నారు. ఇందుకు డిజిటల్ ఇండియాలో భాగంగా రిలయన్స్ జియోనే పెద్ద ఉదాహరణగా చెప్తున్నారు. ఇక జియో మార్కెట్లో ప్రవేశించిన స్వల్పకాలంలోనే మొదటి నెలలో 2 కోట్ల కస్టమర్లను ఆకర్షించింది. ప్రతి భారతీయుడికి డేటా పవర్ అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ విప్లవాత్మకమైన మార్పును అందరూ ఆహ్వానించారు. ప్రపంచంలో ఏ టెలికాం ఆపరేటర్ కానీ, స్టార్టప్ కంపెనీ కానీ కోట్లాది మంది కస్టమర్లను ఆకర్షించలేదని, ఉదాహరణకు ఫేస్బుక్, వాట్సాప్, స్కైప్లకు కూడా ఇంతమంది సబ్స్క్రైబర్లు లభించలేదని చెప్తున్నారు. జియో విషయానికి వస్తే ఆధార్ కార్డు ఆధారంగా 3100 నగరాలు, పట్టణాలు పేపర్లెస్ జియో సిమ్ యాక్టివేషన్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో కస్టమర్ తన సిమ్ను కేవలం నిమిషాల్లో యాక్టివేషన్ చేసుకునే ఫెసిలిటీని కల్పించింది. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ ఫెసిలిటీని పంపించింది. ఇప్పుడు మోదీ చేస్తున్న నగదు రాహిత్య సేవలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే ప్రక్రియను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, రాబోయే వారాల్లో కస్టమర్లకు కొత్త అనుభూతులను అందిస్తామని రిలయన్స్ ప్రకటిస్తోంది. ఇప్పుడు మార్చి 31 వరకు జియో సేవలు ఉచితంగా వస్తున్నాయి కాబట్టి ఇక రానున్న రోజుల్లో కూడా ఈ ఫ్రీ ఆఫర్ను కంటిన్యూ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక రానున్న కాలంలో ఉచిత వాయిస్ కాల్స్, చౌకగా డేటా ఛార్జీలు, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర వరాలతో పాటు జియో 4G LYF వాయిస్ కాలింగ్ స్మార్ట్ ఫోన్లను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నారు. దేశంలోని దిగువ వర్గాల ప్రజలు కూడా నాణ్యమైన 4G సేవలను అందుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని, మోదీ కలలు కన్నా డిజిటల్ ఇండియాకి ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఫ్యూచర్లో తక్కువ ధర ఫోన్లు అందుబాటులోకి వస్తే ఫీచర్ ఫోన్లను వాడుతున్న కోట్లాది మంది యూజర్లు స్మార్ట్ ఫోన్లకు అప్గ్రేడ్ అవుతారని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల నగదు రహిత కార్యక్రమాలు చురుగ్గా సాగుతాయని, ఇక బ్లాక్ మనీ అనేది ఉండబోదని, అందరూ స్మార్ట్ ఫోన్స్, బ్యాంకుల ద్వారా లావాదేవీలు చేస్తే గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని, దాంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చని అందరి అభిప్రాయం. ఇక రిలయన్స్ ఫ్యూచర్లో ఇచ్చే వరాలు ఎన్నో ఉన్నాయి. డేటా కాల్స్ని అభివృద్ధి చేస్తూ యూజర్స్కి ఫ్రీగా 20 GB నెలకు అందించేలా చూస్తున్నట్లుగా సమాచారం. మార్చి 31 తర్వాత కూడా మరిన్ని ఆఫర్స్ని ఇచ్చి కస్టమర్స్ను ఆకర్షించే అవకాశాలే కనిపిస్తున్నాయి. Like and subscribe Eagle Media Works.